ప్రతి ఏడాది అక్టోబర్ వచ్చిందంటే తీర ప్రాంతాల గుండెల్లో ఆందోళన కలుగుతోంది. ఆకాశం నీలిరంగును కోల్పోతూ మేఘాల ముసురు తెరవేసుకుంటోంది. సముద్రం మెల్లగా ఊపిరి తీసుకుంటూ తనలోని తుపాను గర్జనను సమీకరిస్తోంది. ఈసారి దాని పేరు మొంతా. బంగాళాఖాతంలో ఆవిర్భవించిన ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరడానికి పయనిస్తోంది. ప్రతి అక్టోబర్ ఇలానే భయానక మౌనంతో ప్రారంభమవుతుంది. వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రకృతి మరోసారి తన రహస్య శక్తిని సిద్ధం చేసుకుంటోంది. తీర ప్రాంతాలు, మత్స్యకార గ్రామాల ప్రజలకు తుపాన్లతో పోరాడడం సాధారణమైపోయింది. చరిత్రలో ప్రతి అక్టోబర్ ఒక కొత్త తుపానుకు కేంద్రంగా నిలిచింది. ఇంతకీ అక్టోబర్లో సముద్రం ఎందుకు ఉలిక్కి పడుతుంది? ఈ సమయంలో ప్రకృతి తన భీకర రూపాన్ని ఎందుకు చూపుతోంది? మొంతా అనే పేరుతో మరో తుపాను బంగాళాఖాతంలో జన్మించింది. ఇది కొత్త కథ కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల ఒక కొత్త గాథను రాస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత భూమి చల్లబడుతుంది. కానీ సముద్రం మాత్రం వేడిగా మిగిలిపోతుంది. ఆ వేడి నీరు ఆవిరై గాలిలో తేమను పెంచుతుంది. ఆ తేమ గాలి మేఘాలుగా మారుతుంది. అది తిరిగి సముద్రం మధ్యలో గిరగిరా తిరుగుతూ శక్తిని సేకరిస్తుంది. అదే ఒక తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు దిశ మార్చి దక్షిణగోళం వైపు సాగిపోతాడు. సూర్యకిరణాల కోణం మారడంతో సముద్రం మళ్లీ వేడి పుంజుకుంటుంది. గాలులు మారుతాయి. వాతావరణంలో అస్థిరత పెరుగుతుంది. ఈ మార్పులు తుపానుకు కారణమవుతాయి. బంగాళాఖాతం దీనికి అద్భుతమైన వేదిక. ఎందుకంటే ఇక్కడి సముద్ర నీటి ఉష్ణోగ్రత ఎప్పుడూ 26 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రతి అక్టోబర్లో ఈ సముద్రం ఒక కొత్త తుపాన్ను పుట్టిస్తోంది. అక్టోబర్ నెల అత్యధికంగా తుపాన్లకు సాక్షిగా నిలిచిందని చరిత్ర చెప్తోంది.